ప్రభుత్వం ఒక బిల్లు తీసుకొస్తే, ఆ బిల్లులో ఉన్న లోపాలను ఎత్తి చూపెట్టి, దాన్ని పట్టుకొని ఫుట్‌బాల్ ఆడుకోవాలి. అదే లోక్‌సభ, రాజ్యసభ, శాసనసభ, శాసనమండలి. అది నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష పాత్ర. బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ బడ్జెట్‌లో ఉన్నటువంటి పాయింట్స్‌ని రైజ్ చేస్తూ కరెక్ట్‌గా పిన్ పాయింట్ ఇదిగో ఇది ప్రజల మీద భారం గాదా? మీరెట్టా అబద్ధాలు చెప్తున్నారయ్యా? లేకపోతే ఇదిగో ఇది ప్రజలకి ఉపయోగపడేదని చెప్పొద్దు పోనీ. కానీ ఆ లోపాలేంటో ఎత్తి చూపెట్టాలి కదా! అసలది వదిలేసి టీ షర్ట్ ఏసుకొనొస్తాడు ఆయనేందో పద్దాక రోజు పార్లమెంట్‌కి. నైట్ ఫ్యాంటును టీ షర్ట్ ఏసుకొనొస్తాడు రాహుల్ గాంధీ. ఏం మాట్లాడతాడో తెలీదు. పోనీ ఆయన చుట్టూ ఉన్నటువంటి వంది మాగదులు నేర్పుతున్నది ఏందయ్యా అంటే, దిక్కుమాలిన టెక్నికల్ పాయింట్స్. ప్రచారం కోసం, ఆర్భాటం కోసం, వైరల్ కావడం కోసం చేసుకునేది. అందులో భాగంగా స్పీకర్ మాట్లాడనివ్వట్లేదు. స్పీకర్ ఎందుకు మాట్లాడనియ్యట్లేదు? నువ్వు ఒక బిల్లు మీద చర్చ పెడతావు, ఇంకో బిల్లు గురించి మాట్లాడతావు. ఇంకో బిల్లు మీద చర్చ పెడతావు, ఇంకొక బిల్లు గురించి మాట్లాడతావు. ఆయన ఎప్పుడూ ఆ బిల్లు మీద మాట్లాడడు. కాబట్టి స్పీకర్ ఆ అంశాన్ని ప్రస్తావిస్తూ మాట్లాడనివ్వకపోతే, దానికి స్పీకర్ మీదనే అవిశ్వాస తీర్మానం పెట్టడం ద్వారా అహంకారం ప్రదర్శించింది. పోనీ అహంకారానికి తగ్గట్టుగా జనాల గ్యాదరింగ్ జరిగిందా? బీజేపీ మొన్ననే విప్ జారీ చేసింది. 2 రోజుల పాటు మీరందరూ చచ్చినట్టు సభలో ఉండండని. మరి కాంగ్రెస్ ఎందుకు జారీ చేయలేకపోయింది? ఎందుకు ఐఎన్‌డీఏ జారీ చేయలేకపోయింది? నిన్న చివరికి రాత్ర ఆ చర్చ ముగిస్తా ఘాటైనటువంటి వ్యాఖ్యలే చేసుకొచ్చారు అమిత్ షా. ఆహ్, స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు ఇందుకు గాను విరుచుకుపడ్డారు. స్పీకర్‌ని తొలగించాలంటూ ఇది ఆహ్, ప్రతిపక్షాల గొంతులు ఇక్కడెవరు నొక్కట్లేదు. 2 రోజుల పాటు సుదీర్ఘంగా చర్చ జరిగింది. కానీ ప్రతిపక్షాల నిబంధనలు చెల్లవు. మీరు మీ ఇష్టం వచ్చినట్టు నిబంధనలు పెడతామంటే కుదరదు. ఏ టాపిక్ మీద మాట్లాడాలో ఆ టాపిక్ మీద మాట్లాడడం చేతకాక ఇట్లాంటివి మాట్లాడుతున్నారు. చివరికి కనీసం ఓటింగ్ జరగాల. ఓటింగ్ జరిగితే స్పీకర్‌కి అనుకూలంగా ఎంతో వ్యతిరేకంగా ఎంతో చేస్తుంది. కనీసం దాన్ని మాకు ఓటింగ్ జరగాలని అడగాలక్కడ. డివిజన్ కావాలి అని అడగాలి. అది గూడా అడగడం చేతకాని అసమర్థులు. మాట్లాడేసారు ఎవడి దోవన ఆడు కడుపు మంట అంతా తీర్చేసుకున్నారు ఎళ్ళిపోయారు. అయిపోయింది. స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం మూజువాణి ఓటుతో అంటే సభలో ఉన్నటువంటోళ్ళందరినీ చూసాము. ఎక్కువ మంది అధికార పక్షం వాళ్ళున్నారు. ప్రతిపక్షం వాళ్ళు తక్కువున్నారు కాబట్టి ఈ తీర్మానం చెల్లదు. ఏది ఐస్ ఐస్, నోస్ నోస్ అంటూ మాట్లాడి చేస్తుంటారు చూసారు కదా మనకి. ఇది తీర్మానం. అయిపోయింది. ఇంకెందుకు మరి టైం వేస్ట్ తప్పించి? సభా సమయాన్ని వాడుకుని అంటే ఇక్కడేమిటి కాంగ్రెస్ ప్రేమికులు రాహుల్ ఏం చేసినా కరెక్ట్ అనిపిస్తుంది. కమ్యూనిస్ట్ ప్రేమికులకు కూడా రాహుల్ ఏం చేసినా రైట్ అనిపిస్తుంది. బీజేపీ ద్వేషులకు కూడా రాహుల్ ఏం చేసినా కరెక్ట్ అనిపిస్తుంది. వాళ్ళనేం మార్చక్కర్లేదు. వాళ్ళకి మనం అశుద్ధం తినిపించినా అద్భుతంగానే అనిపిస్తుంది. అలాగే మోడీ విషయంలోనైనా వాళ్ళదైనా సేమ్ అంశం. కానీ ఇక్కడ సమస్య ఏంటి? తటస్థులు ఎవరైతే ఉంటారో రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళు జాతీయ రాజకీయాల్లో ఎక్కువ ఉంటారు. వాళ్ళని కథ కన్విన్స్ చేయాల్సింది. అక్కడ ఫెయిల్ అయ్యాడు.